హాయ్, గుడ్ మార్నింగ్. ఇవాళ డేట్ వచ్చి 14 డిసెంబర్ 2025. ఇవాళ మనం తిరుమల దర్శనం పోతున్నాము. మాకు దర్శనం టైం వచ్చేసి 12 o'clock చూపిస్తుంది. కానీ మీ ఒక 2 hours బిఫోర్ అక్కడ ఉండాలని చెప్పి మేము ముందే స్టార్ట్ అవుతున్నాము. నెక్స్ట్ స్టార్ట్ మనం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్టార్ట్ అవుతున్నాం. అదే మళ్ళీ PS4 రెస్టారెంట్కి వచ్చాము బ్రేక్ఫాస్ట్ గురించి అని. నైట్ అయితే ఏ రెస్టారెంట్కి వచ్చాము అదే రెస్టారెంట్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోతాం పైకి. చూడండి, మళ్ళీ అదే క్యూ కట్టినాము, మళ్ళీ వెయిటింగ్ లిస్ట్ అంట. మళ్ళీ అదే ఇదిగోండి, ఇక్కడ మనం చెక్ పోస్ట్ దగ్గర రీచ్ అయిపోయాము. ఇంకొంచెం చూడండి, ఇంకొంచెం క్రౌడ్ ఎలా ఉందో ఇవాళ. హాయ్, యాక్చువల్లీ ఇంకోటి, మన శ్రీనివాస్ రెడ్డి మనతో లేడు ఇవాళ మార్నింగ్. ఇంకా శ్రీనివాస్ రెడ్డి ఇవాళ పాదనడకతో పైకి వస్తా అని చెప్పేసి పొద్దున 6:30కి రూమ్ నుంచి బయలుదేరాడు. ఆల్రెడీ ఆయన 2.5 hours పైకి వచ్చేసారంట. మనం ఆయన గురించి ఇప్పుడు వెయిట్ చేస్తున్నాము. నమో వెంకటేశాయ. దేవుని కృపా కటాక్షం పైన ఉండాలని మేము కోరుకున్నాం. మంచిగా తొందరనే అయిపోయింది. రెడ్డి మనసులో అనుకున్న కోరిక నెరవేరాలని అనుకుంటున్నాము. అలిపిరి కాడ 2.5 hours పట్టింది. ఓకే, 7కి బయలుదేరినా 9:25 వరకు వచ్చేసిన. 9:25, 9:30
2.5 hours పట్టింది. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ పైన? వితౌట్ సిట్టింగ్, నో నాన్ స్టాప్ బ్రేక్. ఇదానా? ఓకే. ఎట్లా అనిపించింది? ఇట్లా మన పొద్దున ఒక పొద్దు కానీ అలాంటి టైట్నెస్ ఏమైనా అనిపిస్తుందా? ఓకే. బట్ ఏమైందంటే కొంచెం ఒక 1 second 2 seconds అట్లా వెయిట్ చేసిన, వెయిట్ చేసుకుంటూ వచ్చేసిన. వెయిట్ చేసుకుంటూ వచ్చేసిన అంటే మార్నింగ్ పబ్లిక్ తక్కువ ఉంటుంది కదా. ఓకే. చల్లగా ఉంది వాతావరణం చాలా ఉంటుంది, ఉన్నారు పబ్లిక్. రెండోది ఏమైందంటే మనకు అడ్డం రారు పబ్లిక్ ఎక్కువ. ఓకే. మెల్లమెల్ల వాళ్ళు వచ్చి దేవుని పేరు తెలుసుకొని అలా పైకి ఎక్కేసాం అనమాట. ఇంకా అంటే మాక్సిమం ట్రై చేద్దాం అనుకున్నా, సిట్టింగ్ కూర్చోకుండా. ఓకే. 9:01కి ఎగ్జాక్ట్లీ కార్లో ఉన్నాం అనుకో. తీసుకో, ఎందుకంటే ఆడ గ్లాసుల్లో తాగలేం ఇక్కడ. ఇక కెమెరా నాట్ అలౌడ్. ఇక్కడ మనం కెమెరా ఇక్కడ పెట్టేసి మనం వెళ్ళిపోతాం. తర్వాత కెమెరా తీసుకొని ఏం జరిగింది, ఏంటి, ఎలా దర్శనం జరిగింది అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫైనల్లీ మనం ఇక్కడ తిరుమల రీచ్ అయిపోయాము. కిరణ్, అందరూ అసలు లుంగిల మీద మనం ఇది ఫోటో లేదు, ఒక వీడియో లేదు. అసలు మొన్న చూస్తే ఒక ఫోటో దొరకలేదు తమ్నేల్కి, తెలుసా? హాయ్, ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. మా దర్శనం ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. అంటే మేము 12 o'clock వెళ్ళాం అక్కడ ఎంట్రీలో. 12కి వెళ్తే మాకు 6:30 వరకు దర్శనం అయింది. అంటే నియర్లీ 6.5 hours పట్టింది మాకు దర్శనం చేసుకోవడానికి. దర్శనం తర్వాత ఇంకా అక్కడ లడ్డూలు అవి తీసుకొని అక్కడ కొంచెం మాడవీధిలో తిరిగి ఇప్పుడు కార్ వరకు వచ్చేవరకు ఇప్పుడు 8:30 అని టైము. ఇక్కడ నుంచి మేము పక్కన ఉన్న అన్నమయ్య రెస్టారెంట్ ఉందంట, అంటే హోటల్ ఉంది. అక్కడ మేము ఇప్పుడు డిన్నర్ చేయడానికి వెళ్తున్నాము. పక్కనే ఉంది, ఇక్కడ నుంచి ఒక 5-10 minutes పడుతుంది. అక్కడ నుంచి మేము ఇంకా మా రూమ్కి వెళ్ళిపోతాం. సారీ, మనకి వీడియోలో తీయడానికి వీలు పడలేదు కాబట్టి ఇప్పుడు మీకు ఇవన్నీ చెప్తున్నాను. అన్నమయ్య రెస్టారెంట్ స్టార్ట్ అవుతున్నాము. ఒక నిమిషం. హాయ్, ఇప్పుడే అన్నమయ్య రెస్టారెంట్కి వచ్చాము ఇక్కడ తిందామని. ఎందుకు బతుకున్నా అన్నాడు? అన్నమయ్యలో దీంతో మీకు అంతా బఫెట్ సిస్టమ్ ఉంది. వచ్చి నెలవురు కాలే కదా. చెప్పండి, ఎట్లా ఉందా మీ ఫుడ్ ఇక్కడ? చాలా బాగుందా? చాలా, నిజంగా చాలా బాగుంది. అటు ఇప్పుడు డిన్నర్ అయిపోయింది అన్నమయ్యలో, బఫెట్ తిన్నాము. ఇప్పుడు నెక్స్ట్ మనం రూమ్కి వెళ్ళిపోతాము. ఇప్పుడు పైన ఉన్నాం కాబట్టి మనకు రూమ్ పోవడానికి 1 hour పట్టచ్చు. ఎలా ఉంది రెడ్డి ఫుడ్? ఎట్లా ఉంది? ఎలా ఎంజాయ్ చేశారు ఏమన్నా చెప్పండి. ఫుడ్ అయితే చాలా బాగుంది. అన్నమయ్య భవన్, తిరుమలలో అన్నమయ్య భవన్లో మేము ఇప్పుడే డిన్నర్ చేసి వస్తున్నాము. బఫెట్ వచ్చేసి 250 రూపీస్, కానీ చాలా రీజనబుల్ అనిపించింది. ఫుడ్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ అయితే అవసరం. నేను నడిపిస్తున్నా కదా, ఎవరు మీ ఇష్టం వచ్చింది కూర్చోండి. ఎవరన్నా మన ఇక్కడ కూర్చుందామా? వాటర్ ఉన్నాయా? కార్ నేను నడిపిస్తున్నాను ఇప్పుడు.